వద్దు గ్రాని, లేవద్దు గ్రాని. గ్రాని సాకేత్, గ్రాని సాకేత్, సాకేత్. సాకేత్, నాకేం కాలేదురా, నాకేం కాదురా. నిన్ను చూడగానే నాకు 1000 ఏనుగుల బలం వచ్చేసిందిరా. నాకేం కాలేదురా, నాకేం కాలేదు. సాకేత్, నువ్వు ధైర్యంగా ఉండరా, నువ్వు ధైర్యంగా ఉండు. సాకేత్, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ధైర్యంగా ఉండు. గ్రాని, నేను ఇలా హాస్పిటల్లో చూస్తుంటే బాధగా ఉంది గ్రాని. రే, వయసు మీద పడ్డాక ఇవన్నీ మామూలేరా. నాకు నువ్వు ధైర్యం చెప్పడం కాదురా, నువ్వు ధైర్యంగా ఉండాలిరా. నువ్వు నా పెంపకంలో పెరిగావురా. నాకు తెలుసు నువ్వెలాంటి తప్పు చెయ్యవని. నాకు నమ్మకం ఉందిరా. దైవం మన పట్ల ఉండి న్యాయం జరిగేలా చేస్తుంది. నువ్వేం భయపడకురా. నిర్దోషిగా నువ్వు బయటకొచ్చి తీరుతావు, బయటకొచ్చి తీరుతావు. ఎవరు నీ మీద నిందలేసి నిన్ను ఇలా జైలుకు పంపించారో వాళ్ళు తగిన శిక్ష అనుభవించి తీరుతారు. భయపడకు, నువ్వేం భయపడకు. గ్రాని, నీ నోటి మాట నెరవేరుతుంది గ్రాని. నువ్వు మాత్రం ఏం టెన్షన్ పడొద్దు గ్రాని. బాబు, ఆలస్యం అవుతుంది, బయలుదేరాలి. సాకేత్, నీ కన్నీళ్ళు నేను చూడలేనురా. హలో, అది అది నా కెపాసిటీ. ఇప్పుడు అర్థమైందా ఈ సీట్ అంటే ఏంటో? మీకు ద్రోహాలు ఆడడం, ఆడించడం చేతనైతే దానికి ముగింపు పలకడం నాకు చేతనవుతుంది. ఏది చేతనైనా గెలుపు నీకు అసాధ్యం సీత. ఏ, చూస్తూ ఉండు. నీ నాటకానికే కాదు, నీ బతుక్కి కూడా ముగింపు పలుకుతాను. బాబు, ఆలస్యం అవుతుంది, బయలుదేరాలి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,